వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మీరంతా యేసు ప్రభు దేవుడని నమ్మారా? నమ్మి బాప్తిసం పొందారా? నేను బాప్తిసం పొందాను వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. సగం మంది ఎత్తారు. మరి ఇంక సగం మందికి ఏమైంది అంటే, యేసు ప్రభు దేవుడని తెలిసి కూడా నువ్వు ఇంకా నమ్మలేదంటే అసలు నువ్వు ఎక్కడ క్రైస్తవుడివి, క్రైస్తవురాలని చెప్పుకోకు. నువ్వు ఇంకా పాపాన్నే ప్రేమిస్తున్నావు. అందుకే నువ్వు ఇంకా దేవుడికి నమ్మి బాప్తిసం పొందలేదు, మారు మనసు నీకు లేదు. అలా తప్పు. దయచేసి ఎవరైతే బాప్తిసం పొందలేదో ఖచ్చితంగా బాప్తిసం అతి త్వరగా మీ సంఘాల్లో మీరు పొందండి. లేకపోతే దేవుడు ఏ రోజు ఇది చివరి రోజు రాసి పెడతాడో తెలియదు. ఆ తర్వాత ఏం చేయలేవు. బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా ఏం చేయాలి? బైబిల్ ప్రకారం బాప్తిసం పొందిన వారంతా ఏం చేయాలి? ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని తీసుకోవాలి. దాన్నే బల్లా అంటారు. నేను బల్లా తీసుకుంటున్నాను అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. మంచిది. ఇక్కడ యేసు ప్రభు దేవుడని నమ్మిన వారేమో బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన వారేమో ఆయన బల్లాలో చేయి వేయాలి. మరి బల్లాలో చేయి వేసిన వాళ్ళంతా ఏం చేయాలి? వాక్యం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే ఏంటి? ఆయన సువార్తను ప్రకటించాలంట మరణము వరకు. మరి నేను ప్రకటిస్తున్నాను అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. మిగతా వాళ్ళంతా క్రైస్తవులని చెప్పుకోబాకండి. మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు. మీరు బాప్తిసం తీసుకున్న పాపంలోనే ఉన్నారు, ఆయన బల్లలో చేయి వేసిన పాపంలోనే ఉన్నారు. ఎందుకో నేను చెప్తాను. అందరూ చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనానో ధర్మశాస్త్రం అంతయు గైకొనియో ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. నువ్వు 9 మంచి పనులు చేసి ఒక్క పని చేయకపోయినా కూడా ఆ 9 కూడా తప్పేనంట బైబిల్ ప్రకారం. నువ్వు యేసు ప్రభు దేవుడు అని నమ్మావు, బాప్తిసం పొందావు, మారు మనసు పొందుకున్నావు, బల్లా తీసుకుంటున్నావు, ఆయన మరణాన్ని ప్రకటించట్లేదు. అందుకే ఇంకా నువ్వు పాపంలో ఉన్నావు. ఇలా చెప్పకూడదేమో, పాస్టర్లకు నచ్చదు ఇలా చెప్తే. నేను పాస్టర్లు కాదు కాబట్టి ఇలానే చెప్తాను. మీరు కనుక ఆయన మరణాన్ని ప్రకటించకపోతే మీరు ఇంకా స్టిల్ పాపంలోనే ఉన్నారు. ఆ పాపంలో నుంచి బయటకు వస్తే మంచిది, లేకపోతే చాలా కష్టం.